నేను చాలా రిస్క్ తీసుకున్నాను, మరి నాకు రిటర్న్ రాలేదే ఎందుకు అని అడిగి, అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే మీరు రిస్క్ తీసుకుంటున్నారు అంటేనే లాస్ కూడా ఉందనేది దాని మీనింగ్. రిస్క్ రిటర్న్ సేమ్, బోత్ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్. అందుకే వాడు రిస్క్ కి రిటర్న్ కి బోత్ ఒకటే సింబల్ ఇస్తాడు. చైనీస్ సింబల్స్ చూస్తే. సో ఈ రిస్క్ లోనే మనం ఒకటే మీకు స్టాటిస్టిక్స్ ఏదైనా ఉంటే మీకు ఒక డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటుంది. ఇటు పక్కేమో పాజిటివ్ సైడ్, ఇటు పక్కేమో నెగిటివ్ సైడ్. అంటే మనకి ఏదైనా రావచ్చు, ప్లస్ 20% రావచ్చు, మైనస్ 20% రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అయిపోయే లోపల మీరు డే ట్రేడింగ్ చేస్తున్నారు. డే ట్రేడింగ్ చేసేవాడికి ఏమవుతుందంటే ఒక్కోసారి 20% ప్లస్ వస్తుంది, 20% మైనస్ వస్తుంది. సో ఈ మైనస్ 20% వచ్చినప్పుడు ఇది రిస్క్. సో ఈ రిస్క్ తీసుకున్నప్పుడు మాకెందుకు రిటర్న్ రాలేదంటే, సో ఈ రిస్క్ అనేది ఇది కనపడింది అనమాట. ఈ రియలైజేషన్ వచ్చింది. సో మనం బేసిక్గా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి, స్టాక్ మార్కెట్ ఎలా ఆపరేట్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. మనం బ్లైండ్గా పోయి ఏదో కంపెనీ కొనేయడం కాకుండా అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటి, వాటి ఎలా దాని ఆపరేషన్స్ జరుగుతాయి ఏంటి. సో ఐ విల్ జస్ట్ గో ఇన్ టు సమ్ బేసిక్స్ ఆఫ్ దిస్ స్టాక్ మార్కెట్. మనకి బేసిక్ గా మేజర్ వాట్ ఆర్ ద టూ స్టాక్ ఎక్స్చేంజెస్ వి హావ్. ఎందుకంటే ఎర్లియర్ దేర్ యూస్ టు బి చాలా స్టాక్ ఎక్స్చేంజెస్, రీజనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అది ఆల్మోస్ట్ 0% వాల్యూ. చిదంబరం నాశనం చేశాడు. ఓకే, అంటే అక్కడ ఏమైందంటే మార్కెట్ స్ట్రక్చర్ అలా ఉంది. అప్పుడు మీకు బ్రోకరేజెస్ ఎంత హెవీగా ఉండేవి, 2%, 3% తీసుకున్నారు. అప్పుడే లాభాలు వచ్చాయి. ఓహో అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సిలో కలిపి హౌ మచ్ డైలీ ట్రేడింగ్ టర్న్ ఓవర్ వీ హ్యావ్ డైలీ? Yeah, exactly. Around 2 lakhs. Expiry ఎప్పుడు 3 lakhs దాకా పోవచ్చు. ఏవి వాల్యూమ్స్ అంటే అది హ్యూజ్ వాల్యూమ్. బిజినెస్ వాల్యూమ్ గురించి చెప్పడానికి చెప్తుంది. అది ఎందువల్ల పాసిబుల్ ఏంటంటే మన మార్కెట్, స్టాక్ మార్కెట్ కొన్ని లక్షల టెర్మినల్స్ ఉన్నాయి. అంతకుముందు రీచ్ కానీ ఇప్పుడు ఎవ్రీ మండలంలో కూడా టెర్మినల్స్ పెట్టి ఆపరేట్ చేస్తాం. అంటే అందరికీ అవకాశం ఇచ్చాడు. అంతకుముందు ఏమైంది, అవేర్నెస్ పెరిగింది. ఎగ్జాక్ట్, అవేర్నెస్ పెరిగింది, యాక్సెసిబిలిటీ పెరిగింది, ట్రాన్స్పరెన్సీ అని స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. స్క్రీన్ మీద ఎవడు బయ్యింగ్, సెల్లింగ్, టాప్ 5 ఏంటి అనేది మనం చూడదు. అంతకుముందు ఏమయ్యేది, మనంతా పోయి హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ బయట నిలబడేవాడు, మన లోపల రానిచ్చేవాడు. వాడు బ్రోకర్ వచ్చి బయటకు చెప్తేనే ఆ రేట్ ఎంత అనేది. సో దీన్ని మనం ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇప్పుడు వచ్చింది మనకి, యాక్సెస్ వచ్చింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆర్ వాట్ వి కాల్ అంతా స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్. ఇదంతా ఆర్డర్ బుక్, టోటల్ ఆర్డర్ బుక్ బేస్డ్ సిస్టమ్ వచ్చేసింది. బ్రోకర్ ఒకడెవడో వచ్చి కొనాలి అమ్మడానికి, మీరే కొనుక్కోవచ్చు, మీరే అమ్ముకోవచ్చు, మీరే బయ్యరు, మీరే సెల్లరు, స్ప్రెడ్, అన్ని రకాల ట్రేడింగ్ స్ట్రాటజీస్ చేసుకోవచ్చు. నేనంటే మామూలు బ్రోకరేజెస్ లో చూసాం మనం, చాలా మంది ఇన్వెస్టర్స్ కి మనం ఒకటే స్ట్రాటజీ తెలుసు, కొంటాము తర్వాత అమ్ముతాం. ఇప్పుడు 80 రూపీస్ కొన్నారు, పెరిగితే అమ్ముతాం.
వాళ్ళు మార్కెట్లో ఎంటర్ అయిన చాలా రోజుల వరకు కూడా రివర్స్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు అనేది తెలియదు. 200కి అమ్మేసి మళ్ళీ ఏదో 150కి అయితే మనకు ప్రాఫిట్ వస్తుందని తెలియదు. షార్ట్ సెల్లింగ్ అంటే మనకి మార్కెట్లో ఉండే రకరకాల స్ట్రాటజీలు అన్ని తెలుసుకుంటే అంటే మన ఒక చేతితో యుద్ధం చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ పడిపోవచ్చు అనేది మీకు ఐడియా ఉంది, దాంట్లో కూడా ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉండాలి కదా. సో బోత్ యూ కెన్ గో లాంగ్ ఆర్ యూ కెన్ గో షార్ట్. మార్కెట్ అనేది ఉండేది ఎందుకు? మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. మీకు కంపెనీ మీద బుల్లిష్ ఒపీనియన్ ఉంది, పెరుగుతుంది అనుకుంటారు, మీరు లాంగ్ పోతారు. ఇంకొక కంపెనీ మీద బేరిష్ ఒపీనియన్ ఉంది, దాని షార్ట్ పోతారు. సో ఈ రకరకాల ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసేదే మనకి మార్కెట్. అవి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏంటి అనేది దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. సో ఇంకా మనకేంటి ఇప్పుడు 4 types of that is 2 types of segments ఉన్నాయి. క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దీన్నే మనం ఏమంటాం? క్యాపిటల్ మార్కెట్ ఆర్ డెరివేటివ్స్ మార్కెట్. డెరివేటివ్స్ లో 4 types of derivatives ఉన్నాయి. స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్. సో దీనికి మనం ఆప్షన్స్ లో కాల్ పుట్టు తీసుకుని మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ చేసుకోవచ్చు. అది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. సో మనం ఈ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మెయిన్ స్టడీ అనేది ఇంపార్టెంట్ సార్. మనం ఎంత స్టడీ చేస్తే మీకు అంత దాంట్లోంచి బెనిఫిట్ వస్తుంది. మీకు అంటే సపోజ్ మన అందరం పేపర్లో కానీ న్యూస్ టీవీలో కానీ చూస్తుంటాం, వారెన్ బఫెట్ అనే. సో వారెన్ బఫెట్ కంపెనీ ఏంటి? బెర్క్షైర్ హ్యాథ్వే అనే కంపెనీ. సో ఆయన చెప్తాడు, మీరు ఎంత స్టడీ చేస్తే అంత బెనిఫిట్ వస్తుంది మార్కెట్లో. మీకు ఆ ఐడియా ఇవాళ పేపర్లో కూడా చూశాను. ఆయన్ని ఈ వారెన్ బఫెట్ని వాళ్ళ పిల్లకాయలు అంటే వాళ్ళ చిల్డ్రన్ ఎగతాళి చేస్తున్నారట. యువర్ ఏ బుక్, వాకింగ్ బుక్ విత్ లెగ్స్ అని. అంటే అంత అన్ని బుక్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చదువుతాడు ఆయన? ఇండస్ట్రీస్ గురించి తెలుసుకోవాలి. ఏ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, సెక్టర్ ఎలా పనిచేస్తుంది, ఎకానమీ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ ఎట్లా. ఇవన్నీ మీకు మనం డైరెక్ట్ గా తెలుసుకోకపోయినా మనం న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకున్నాం. ఎందుకంటే మన క్యాపిటల్ తక్కువ కాబట్టి. మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉండవు కదా. అంటే మనం ఏం చేస్తాం, దాన్ని పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్, తర్వాత ఎనలిస్టులు వాళ్ళు చెప్పేదాన్ని మనం అర్థం చేసుకొని మనకు తెలిసిన లిమిటెడ్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేస్తాం. సో అవి ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏం చెప్తుంది మనకి? వై టు బై అండ్ వాట్ టు బై. ఏదైనా కంపెనీ తీసుకున్నాం, సపోజ్ మీరు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కొనాలి, ఎస్బీఐ ఎందుకు కొనాలి, రీజన్ ఏంటి, ఏం జరుగుతుంది, దాని ఫండమెంటల్ అనాలిసిస్. వెన్ టు బై అనేది టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ మేనేజర్ మనకి ఏం చేస్తుంది? డిమాండ్ అండ్ సప్లై మీద పనిచేస్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ఏమనుకుంటాం మనం? టెక్నికల్ అనాలిసిస్ మనం ఏమనుకుంటాం అంటే, మాకు ఇవన్నీ సంబంధం లేదు, ఇవన్నీ మీరు చదువుకోండి, లేకపోతే లక్షణంగా చదువుకోండి. అవన్నీ చదువుకొని ఏం చేస్తారు? మీరు డెసిషన్ చేస్తారు. ఏం డెసిషన్ చేస్తారు?
బై ఆర్ సెల్. ఆ బై ఆర్ సెల్ డెసిషన్ వచ్చి దేంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది? ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరేమంటారంటే మీరు ఇంటెలిజెంట్ అంటే మీరు ఏమంటారు, నేను ప్రైస్ లో ఒకదాన్ని స్టడీ చేస్తానంట. సో వీళ్ళ థింకింగ్, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏముంటుందంటే ఐ విల్ స్టడీ ఓన్లీ ద ప్రైస్. ప్రైస్ టైం, ప్రైస్ యాక్స్ టైం. సో ప్రైస్ స్టడీ చేసి నేను అండర్స్టాండ్ చేసుకుంటాను డిమాండ్ సప్లై ఎలా ఉందని. ప్రైస్ అండర్స్టాండ్ చేసుకొని, ప్రైస్ మూవ్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని, డిమాండ్ సప్లై అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకుంటాను. అది టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్స్ ఎందుకు తెలిసి ఉండాలంటే, ఒక అనలిస్ట్ చెప్పాడు, లేకపోతే ఒక టీవీలో చెప్పారు, ఒక న్యూస్ పేపర్లో చెప్పారు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన కాన్ఫిడెన్స్ ఉండాలి. సో రకరకాల పాయింట్స్ లో రకరకాల మా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం అవుతుంది. మనం లాస్ట్ వీక్ చూసాం ఈ చైనీస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పుడు మనకి ఎకానమీ మీద ఐడియా ఉంది, ఏం జరుగుతుంది ఎకానమీలో చెప్తారు. మా చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిన వాడు అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. మార్కెట్ అది చేయకూడదు, ఇది చేయకూడదు, మీరు చూసుంటారు కదా. సో దాని గురించి అంటే 3-4 months బ్యాకే వాడు మార్జిన్ ట్రేడింగ్ ఇవన్నీ అలో చేశాడు, స్పెక్యులేషన్ అన్ని అప్పుడే రాశారు మన వాళ్ళు. చైనా మార్కెట్ లో డౌన్స్ లో ఉంది, ఎప్పుడో పడుతుంది. అప్పుడే అంటే చేశారు. అంటే ఒకసారి మార్కెట్ ఎప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ లైక్ చేయదు. మార్కెట్ అనేది కొన్ని వందల మంది వచ్చారు, ఫారిన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ మార్కెట్ ఫ్రీగా ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్. ఒకసారి కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత, అందుకే కూడా 3-4 years నుంచి కూడా చైనీస్ మార్కెట్ కంటే ఇండియన్ మార్కెట్ బెటర్ అని చెప్తూ వచ్చారు. ఎందుకు? మనకి చాలా ఫ్రీడమ్ ఉంది, వాడికి అన్ని గవర్నమెంట్ కంట్రోల్. వాడు షట్ డౌన్ అంటే షట్ డౌన్ అంటే. సో మనకు అట్లా కాదు, మనకి 1000 పాయింట్ పడవచ్చు, 1000 పాయింట్లు పెరగచ్చు, మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది, అంత అడ్హాక్ డెసిషన్స్ తీసుకో. సో ఈ ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఐడియా వీ కెన్ షేర్. ఇట్స్ ఇంటరాక్టివ్ సెషన్. ఏదో నాకు అంటే మనకి అంటే నేను ఇదేంటంటే మనకి ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పడం కాకుండా మన ఏమి ఇక్కడ ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ మీకు ఇచ్చిన షీట్లో కూడా ఉంటుంది. ఈ ఎన్ఎస్సి సిలబస్ కూడా ఒకటి ఉంది. సో మనం ప్రాక్టికల్గా మనం డీల్ చేస్తేనే ఎన్ఎస్సి సిలబస్ ప్రకారం పోతాం. మీకు లాస్ట్ పేజెస్లో ఉంది. అసలు కొంత సైంటిఫిక్గా ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఎలా స్టడీ చేస్తాం, ఈ వేరియస్ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఇండికేటర్స్, తర్వాత ట్రెండ్ ఎలా డిఫైన్ చేస్తాం, ఆ టోటల్ సిలబస్ మనం ఫాలో అవుతాం. సో దీనికి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మార్కెట్లో. నెక్స్ట్, ఎనీబడి కెన్ గో అండ్ టేక్ దిస్ సర్టిఫికేషన్. మీరు అంటే ఎన్ఎస్సి సర్టిఫికేషన్ చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్. మనకి ఎక్కడ పోయినా బ్రోకర్స్ దగ్గరికి పోతారు, లేకపోతే ఎంప్లాయ్మెంట్కి పోయినా కూడా ఎన్సిఎఫ్ఎం సర్టిఫైడ్ అంటే దే విల్ గివ్ వాల్యూ. సో మా ఇదంతా దేర్ ఆర్ సమ్ పీపుల్. మేము అంతకుముందు పీసీఎస్ సెక్యూరిటీస్ లో పనిచేసేవాడు, ఈక్విటీ రీసెర్చ్ దాంట్లో. సో మా ఫ్రెండ్ కూడా శ్రీహరి గారు అని, మీరు మీకు తెలిసే ఉంటారు కదా, మన బాలసుబ్రహ్మణ్యం సార్ టీవీలో వస్తుంటాడు కదా, తర్వాత కుటుంబరావు సార్, వీళ్ళంతా మేము యూజ్ టు గివ్ సెమినార్స్ TV5లో అట్లా ఇచ్చేవాడు, ఇన్వెస్టర్ ప్రోగ్రామ్స్ అట్లా. ఆయన రికమెండేషన్స్ కూడా ఇస్తుంటారు.
మరి ఇందాక చెప్పారు కదా సార్, చైనా దానివల్ల ఎకానమీ చదువుకోవాలి. అవును సార్. మరి మనం ఎకానమీ ఏది దెబ్బతిందని కూడా ఆ రోజు మార్కెట్ బాగా పడ్డది. మరి ఎకానమీ మన ఎకానమీ మారలే కదా. అవును సార్. దానివల్ల అవును సార్. మరి మన మార్కెట్స్ అయితే బాగా హ్యాపీ అయిపోయినాయి. అవును సార్. మరి టెక్నికల్ గా మరి ఫండమెంటల్ గా బాగానే ఉంది కదా. ఓవర్ నైట్ చేంజ్ అయ్యేది ఉండదు. అంత డ్రాస్టిక్ గా చాలా ఇదిగా పడ్డాయి. మన ఫ్రెండ్స్ కూడా సార్ సార్ అంటే మీ లింకేజెస్ సార్. ఇప్పుడు మనకేమైంది, అంతా గ్లోబలైజ్డ్. ఇప్పుడు ఏదైనా కూడా ఒక షేర్ ప్రైస్ లో మనకేమవుతుందంటే దాని ఫండమెంటల్ వాల్యూ ఓన్లీ 30 to 40% ఉంటుంది సార్. మిగతా 60% ఎక్స్పెక్టేషన్, స్పెక్యులేషన్ మీద ఆధారపడుతుంది. అవన్నీ ఆయన మనం డీటెయిల్ గా అండర్స్టాండ్ చేసుకుంటాం. అసలు ఎందువల్ల అలా మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసారు. మనది ఏమి మారలేదు కదా, మరి ఎందుకు ఇట్లా పడిపోతుంది అంటే దీంట్లో ఈ 30 to 40% ఇది, మిగతాదంతా ఈ 60% గాలే ఉంటుంది. దాంట్లో ఆ గాలి కిందకి మీదకి ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. సో ఈ 30 to 40% మనం ఏమిటి ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. ఏ స్టాక్, ఏ కంపెనీ స్టాక్ తీసుకున్నా అంటే ఏమైంది, కంపెనీ ఫండమెంటల్స్ లోంచి దీన్ని పెట్టుకుంటాం. ఇది ఒక, అందుకని మేము ట్రేడింగ్ చేసినప్పుడు ఈక్విటీ రీసెర్చ్ వీళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తారు దీని వాల్యూ, దీని ఇంట్రిన్సిక్ వాల్యూ సపోజ్ ఎస్బీఐ ఇంట్రిన్సిక్ వాల్యూ 150 అన్నాడు అనుకోండి. ఇది పెట్టుకొని వాళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారు. అంటే ఏమవుతుంది, వాడు మీకు చెప్తూ మనం ఏం చేస్తున్నాం, స్టాక్ అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్ అంటే స్టాక్ వచ్చేసి ఒక్కోసారి ఏమవుతుంది 300 పోతుంది, మంచి బూమ్ పీరియడ్ లో ఓవర్ వాల్యూడ్ అంటాం. ఒక్కోసారి బాగా స్లంప్ అయినప్పుడు 75 రూపాయలకు వస్తుంది, అండర్ వాల్యూ. ఇక్కడ కొనుక్కోండి అంటాం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, బాగా తగ్గిపోయింది కదా అని చెప్పి మంచి కొనుక్కొని పెట్టుకుంటారు. అంటే అది ఎప్పుడు మనం ఆ డెసిషన్ తీసుకోగలం, మనకి వీటి మీద అవగాహన ఉన్నప్పుడు. ఏం జరుగుతుంది మార్కెట్లో. సో ఈ వాల్యుయేషన్ మీద ఇప్పుడు మనకి అది ఏం మారదు. హైటెక్ సిటీలో అంతకుముందు 2 కోట్లు ఉంది, ఇప్పుడు 50 లక్షలు రావచ్చు, 1 కోటి రూపాయలు రావచ్చు. అంటే ఏంటి, దానికి ఒక వేరు వాల్యూ ఎంత, దాని తర్వాత డిమాండ్ సప్లై ఎంత. మేము మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం అంటే మీకు అది మనం టోటల్ డిస్కస్ చేసినప్పుడు దాని ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మనం దీని సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇది ఒక ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన టూల్స్, ఇన్ఫర్మేషన్, దీనివల్ల ఈ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ అనేది ఒక సైన్స్ అయిపోయింది. ఒక సైంటిఫిక్ గా మనం స్టడీ చేయాలి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. కాకపోతే తేడా ఏంటంటే ఎగ్జాక్ట్ సైన్స్ కాదు అది, దాని తర్వాత దాంట్లో పోదాం. అంటే ఎగ్జాక్ట్ సైన్స్ కాదని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కెమిస్ట్రీలో ఉందనుకోండి, మీరు హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే మనకి ఒక ఈక్వేషన్ అయ్యొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ A+B కలిస్తే అది ఏదైనా రావచ్చు, C నుంచి Z దాకా రావచ్చు, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. అప్పుడేమంటాం, ఇప్పుడు యుఎస్ మార్కెట్లో అది జరిగింది, ఇది జరిగింది కాబట్టి అది జరిగింది అంటే ఇక్కడ అంతా కూడా ఛాన్స్, ప్రాబబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ దాంట్లో మన ఏం ఏంటంటే స్టాక్ మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోవడంలో మన రిస్క్ ఎలా మినిమైజ్ చేసుకుంటున్నాం.
ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా మ్యాక్సిమైజ్ చేసుకుంటాం అంటే మనకు వచ్చేసి ఈ లాస్ వచ్చే పొజిషన్లో బయటకు వస్తాం, కట్ చేసుకుని బయటకు వస్తాం. ప్రాఫిట్ వచ్చే పొజిషన్లో ఇంకా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటాం. సో ప్రాఫిట్ వచ్చేటప్పుడు తొందరగా అమ్మేస్తున్నాం. అది దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. ప్రాఫిట్ వస్తుందంటే ఏంటి, మీ ఐడియా కరెక్టేనే కదా మార్కెట్లో. అప్పుడేమనుకుంటాం, మనకి ఏంటి, మనకి యాంగ్జైటీ, ఈ ప్రాఫిట్ మళ్ళీ వెళ్ళిపోతుందేమో. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ప్రాఫిట్ తీసుకొని ఆనందపడాలి తొందరగా. అదేంటి అంటే మనకి సైకలాజికల్ బయాసెస్ ఉంటాయి. గ్రాప్ ద ఇమీడియట్ ప్రాఫిట్, హ్యాపీగా ఇంటికి పోయి నిద్రపోవాలంటే కొంచెం లాస్ వచ్చేటప్పుడు ఏమైంది, మనం బ్రెయిన్ ఆపేస్తుంది. ఎంత లాస్ అయినా రాని, కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం, రికవర్ వస్తుంది. లాస్ సపోజ్ 10,000 వచ్చింది, ట్రేడర్స్ లో కూడా ఇదే ఉంటుంది. వెయిట్ చేద్దాం, వాడికి 30,000 లాస్ అవుతుంది. ఇంకొక 2 రోజులు వెయిట్ చేద్దాం, 1 lakh లాస్ అవుతుంది. అప్పుడు ఏమంటాడు, కాదు ఇది ట్రేడింగ్ కాదు, నేను ఇన్వెస్ట్మెంట్కి పోతాను, ఇది నా లైఫ్ టైంలో ఎప్పుడు రికవర్ అయితే అప్పుడే అమ్ముతాను. డెసిషన్ తీసుకుంటాడు. స్టాక్ కొన్నాడు, ఏదో ఆమ్టెక్ ఆటో కొన్నాడు. ఆమ్టెక్ ఆటో తెలుసు కదా, ఈ మధ్య జరిగిందా. ఆమ్టెక్ ఆటో కొంటే తగ్గిపోయింది అనుకోండి, లాస్ వచ్చింది అనుకోండి, వాడు ఏమంటాడు, నో ఇది 0 అయినా నేను ఊరుకుంటాను, కానీ మళ్ళా నేను కొన్న రేట్ వస్తే కానీ నేను అమ్మనంటాడు. ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతాడు. జనరల్ చెప్తాను అంటే టెక్నికల్ అనాలిసిస్ మీద డిసిషన్ తీసుకున్నాడు ఏమైపోతాడో ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్ళిపోతాడు. సో ఫస్ట్ మనకి ఏంటి, మన క్లారిటీ ఉండాలి. మన మార్కెట్లో ఏం చేయడానికి పోతున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోతున్నామా, ట్రేడింగ్ చేయడానికి పోతున్నామా, డబ్బులు సంపాదించాలి. అదే. సో ఆ టైప్ ఆఫ్ క్లారిటీ అంటే బేసిక్ మనకి స్టాక్ మార్కెట్లో మెయిన్ లాస్ రావడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు మన టైం ఫ్రేమ్ మార్చుకుంటుంటాము. ఒక రోజు ట్రేడింగ్ చేయడానికి పోయేవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ట్రేడింగ్ లో లాస్ వస్తే దాన్ని 1 month మార్చుకుంటారు. ఆ 1 month నుంచి 1 year మార్చు, 1 year నుంచి 5 years, 5 years 10 years మార్చు. లేదు 1 year కి SBI కొన్నాము. ఏమనుకుంటారు మీరు, SBI నేను ఇన్వెస్ట్ చేశాను, నా దగ్గర 1 lakh rupees పెన్షన్ ఫండ్ వచ్చింది, లేకపోతే సర్ప్లస్ మనీ వచ్చింది, ఈ 1 lakh ని నేను 1 year SBIలో పెట్టుకుంటాను, నేను ఈ SBI 250 అవుతుంది, ఒక 20% రిటర్న్ వస్తే అమ్ముకుంటాను. మీకు ఏమవుతుంది, అది సాయంత్రానికే 210 rupees అవుతుంది. అప్పుడు ఇమీడియట్ గా అమ్మేస్తాం. మన లాంగ్ టర్మ్ గోల్ వదిలేస్తాం. మనం బ్రెయిన్ ఏముంటుంది, తీసుకో ఈ 10 రూపాయలు తీసుకుని ఇంటికి పోయి హ్యాపీగా ఉండు. సో మనకేమవుతుంది అంటే ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, అంటే ఒకటిసారి ఇప్పుడు దీంట్లో రిస్క్ తీసుకోకుండా మనం సంపాదించలేము స్టాక్ మార్కెట్లో. అంటే ఒక ఆయన అంటే మన చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటారు. ఆయన మంచి హై నెట్వర్క్ ఇన్వెస్టర్, అంటే ఇవి క్రోర్స్ ఉన్నాయి ఆయన దగ్గరికి పోతే, ఈయన ఎక్స్పర్ట్ ఇన్ ట్రేడింగ్ అనమాట. ఇంకోటి ఆయన చెప్పే, సార్ నేను ఇట్లా మీకు 25% 30% రిటర్న్ గ్యాదర్ చేసి ఇవ్వగలను యూట్యూబ్ ఇది అంటే, సరే మీరు ఓకే, కానీ నాకు 1 రూపాయి కూడా లాస్ రాకూడదు అన్నాడు. అంటే అది ఎలా ఉంటుంది, ఇప్పుడు రక్తం రాకుండా మీరు యుద్ధం చేయండి అన్నట్టు. సో మీకు ఒక రిస్క్ లిమిట్ ఉండాలి. రిస్క్ లిమిట్ అంటే సపోజ్ మీరు అనుకుంటారు ట్రేడింగ్ చేయడానికి వెళ్తారు. సో మీరు ఏమనుకుంటారు, నా మాక్సిమం రిస్క్ 2000 ఫర్
మై ప్రాఫిట్ ఈజ్ 6,000 అనుకుంటాను, అంటే 1:3 ఒక రీజనబుల్ లిమిట్ సెట్ చేసుకుంటాం. మీరు వాడే నాకు 0 రిస్క్ కావాలి అంటే మనం ట్రేడింగ్ చేయలేం కదా, స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవాలి. సో మన ఎయిమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టాక్ మార్కెట్ ఈజ్ హౌ టు మినిమైజ్ లాసెస్ and how to maximize profits by understanding all these techniques. Any questions, sir? Just idea. So, మనకి సార్ ఇప్పుడు అదే చెప్పారు పైన ఎస్బీఐ రైట్ సైడ్ అది సింగిల్ డే నుండి 10 రూపాయలు మీరు స్టార్టింగ్ రోజే అనుకున్నాము, ఆ రోజే 10 రూపాయలు వస్తే తీసుకోవడం తప్ప రైట్? 1 year has 50 rupees calculation. ఓకే, కానీ ఒక రోజే 10 రూపాయలు వచ్చింది సింగిల్ డే. ఓకే, తీసుకోవచ్చా తీసుకోకూడదు? So here sir, this is good. This is good. I'm just going to waiting for some time. okay, Okay, just come. Once it is done, then I will try to trading. Then I will. yes. So what is it? నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే యాక్చువల్ రొటీనే చెప్తాను సార్ దాని మనకు ఇంకొక ఇది కూడా చెప్పారు, ఆవరేజ్ బుక్ ప్రాఫిట్. Yes, yes. 10%, 20% is okay. అంటే నేను నా ఐడియా ఏంటంటే అది మన ఏం మన అది లాంగ్ టర్మ్ లో పోయేదని షార్ట్ టర్మ్ అయిపోయింది, షార్ట్ టర్మ్ పోయేది లాంగ్ టర్మ్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనే దాని మీద చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఇదే కేసులో చూడండి, 10,000 లాస్ వచ్చింది, మీరు డే ట్రేడర్కి వెళ్ళారు. మీరు డే ట్రేడర్ ఏమనుకున్నారు? ఈవేళ 5,000 లాస్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నారు. మీరు స్ట్రిక్ట్ గా ఇంట్లో కూడా చెప్పొచ్చారు, 5,000 జోబులు పెట్టుకుని పోతున్నాను అంటే 5 జోబులు పెట్టుకుని పోతున్నాను అంటే మీరు అక్కడ జోబులు పెట్టుకుంటే వాడి కూడా బ్రోకర్ పొజిషన్ అయ్యాడు. అక్కడ మనకు బ్యాలెన్స్ 5,000 రాగానే స్టాప్ లాస్ పెట్టుకుని అప్పుడే 5,000 దగ్గరికి రాగానే మీరు చెప్తారా అదే తీసే స్టాప్ లాస్ 10,000 చేయదని అంటాడు. 10,000 రాగానే లేదు అమౌంట్ కడతాను, రేపు డెలివరీ చూసుకుందాం, ఆ మొత్తం అమౌంట్ ఇస్తాను, చెక్ రాసి ఇచ్చేస్తారు. మీరు అప్పుడు ఇమీడియట్ గా బ్యాంక్ లో తెప్పించి దాని మొత్తం అమౌంట్ చెక్ ఇస్తారు. సో ఈ 10,000 ఏమైంది? నెక్స్ట్ డేకి 30,000 అవుతుంది, ఇంకొక వారం చూస్తే 1 lakh అవుతుంది. ఇక్కడ ఏమైంది? మీ ఏమో ఈ షార్ట్ టర్మ్ ఏం అనేది లాంగ్ టర్మ్ మార్చుకున్నారు. అది డేంజర్. అక్కడ అంటే అక్కడ ఏమవుతుంది, మనకి ఎప్పుడు కూడా బ్యాడ్ పొజిషన్ ఎప్పుడు కూడా వర్స్ట్ పొజిషన్ అయిపోతుంది మార్కెట్లో. మనల్ని ఎగ్జిట్ కాలేదు. అంటే మీరు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తా ఉంటే ఓకే, మీరు చెప్పినట్టుగా ఇందాక ఎంటెక్ ఆటో చెప్పారు, మన ఒకే రోజు 34 రూపాయల నుండి 54 రూపాయలు అప్పర్ సీలింగ్ అయిపోయింది. మరి మనమేమో షార్ట్ కొట్టాము. అదే సార్, ఇప్పుడు అదే ఎంటెక్ ఆటోలో మేము 54% రిటర్న్ తీసుకున్నాం ఆ రోజు. అంటే ఐడియా చెప్తున్నాను, మేమే మీకు ఇచ్చాం. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద ట్రేడ్ లో ఉన్నాం. అంటే ఒకటి సార్, దాంట్లో రిస్క్ రిటర్న్ గెస్ చేయాలి మనం. ఇప్పుడు అది అంత పడిపోయింది కదా, పోతే ఎంత పోతుంది, వస్తే ఎంత వస్తుంది అనే ఎస్టిమేషన్ ఉండాలి. అది 0 అవ్వచ్చు. ఆ 0కి మీరు రెడీ అయ్యారనుకోండి, మీ కెపాసిటీ
ఆమ్టెక్ ఆటో ఫెయిల్ అయిపోయింది, దాని డెట్ పే చేయడం లేదు, అది చాలా డిస్ట్రెస్డ్ పొజిషన్లో ఉంది అనేది అందరికీ తెలుసు. ఇంకొత్తగా తెలిసేది ఏముంది? మార్కెట్ ఇప్పుడు అందరికీ తెలిసిన దానికి రివార్డ్ చేయదు. అక్కడ ఏమైంది మీకు? వాడు ఏమన్నాడు, న్యూస్ వచ్చింది, ఆమ్టెక్ ఆటో డెట్ రీషెడ్యూల్ చేస్తున్నారంట. అంటే దానికి కొంచెం ఊపిరి ఉంది, ఇంకా టైం పీరియడ్ ఉంది అంటే అది ఏంటి? సర్ప్రైజ్. అది అందరికి తెలియదు కదా. రీషెడ్యూల్ ఇచ్చారంటే ఆ రోజు అలా రీఆడిట్ ఇచ్చాడు. టెక్నికల్ పాయింట్ రీఆడిట్ ఇచ్చారు. ఫండ్స్ కంపెనీస్, మ్యూచువల్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ రీఆడిట్ చేయమని అంటం వల్ల పెరిగింది ఆ రోజు షేర్. సమ్ రూమర్స్, టెక్నికల్ పాయింట్ అంటే అదే. అంటే ఏంటంటే మనం అక్కడ కూడా హై రిస్క్ తీసుకున్నట్టు, మేము ఎవడైతే ఆపోజిట్ ట్రేడ్లో ఉన్నాడో వాడు హై రిస్క్ తీసుకున్నాడు. ఇప్పుడు అందరూ చెప్తుంటారు సత్యం కంప్యూటర్లో నేను 10 లక్షలు సంపాదించాను సార్ అని. వాడు తీసుకున్న రిస్క్ ఎంతో వాడికి తెలియదు. సత్యం కంప్యూటర్ 0 పోయి ఉండొచ్చు కదా, లైక్ కింగ్ ఫిషర్. వాడు తీసుకున్న ఎక్స్ట్రీమ్ రిస్క్ వల్ల వాడికి డబ్బులు వచ్చాయి. 10 రూపాయలు కుట్టాడు, 6 రూపాయలు కుట్టాడు. ఇప్పుడు 6 రూపాయలు కొన్నా సార్, నేను 4 రూపాయలు అమ్మాను 2 నెలల తర్వాత, లేదు నెల తర్వాత. కాబట్టి నేను చాలా ఇంటెలిజెంట్ అంటే మనం రిస్క్ రిటర్న్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. అంటే ఏం లేదు, మనం ఏ రిస్క్ తీసుకుంటున్నాం, మనకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది, మనకి ఎందుకు లాస్ అవుతుంది అర్థం చేసుకుంటే మీరు ప్రొటెక్టెడ్. మార్కెట్ మనకి ఎందుకు బెనిఫిట్ ఇస్తుంది, మార్కెట్ మన దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటుంది, అంటే మనం ఎందుకు లాస్ అవుతున్నాం ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకుంటే మనం బెటర్గా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 6 రూపాయలు 0 పోవడానికి కూడా అవకాశం, కానీ ఇది కనపడలేదు మనకి, ఇదే కనపడింది. అంటే మా సార్ ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తుంటాడు దీని మీద. ఈయన మార్కెట్ ఎక్స్పర్ట్. ఆయన ఒక బోట్లో పోతున్నాడు నదిలో, 100 మంది పోతుంటే ఆ బోట్ కింద పడిపోయి 50 మంది అంటే మునిగిపోయారు. 50 మంది బయటకు వచ్చారు. వాళ్ళు 50 మంది చెప్పారు, ఎట్లా మీరు బయటకు వచ్చారంటే మేము దేవుణ్ణి ప్రార్థించాము కాబట్టి మమ్మల్ని కాపాడాడు దేవుడు. ఆ మునిగిపోయిన వాళ్ళు కూడా అదే పని చేశారు. వాళ్ళ స్టోరీ ఎవరు చెప్తాడు? అంటే ఏంటి? అంటే ఏంటి? వీడిదే మనకు కనబడుతుంటుంది. దీన్నే ఫైనాన్స్ లో చాలా హై టెక్నికల్ థింగ్స్ మనం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. వాడు ఫైనాన్స్ లో ఏమంటాడంటే సర్వైవర్షిప్ బయాస్ అంట. అంటే బతికి బయటికి వచ్చిన వాడి స్టోరీయే ప్రపంచం వింటుంది, తెలుస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది చిరంజీవి అవ్వాలని వచ్చి ఉంటారు, కానీ మనకి ఎవరి స్టోరీ తెలుసు? మిగతా 99,099 మంది వాషౌట్ అయిపోయారు. సో అంటే నేను అనేది ఆ రిస్క్ రిటర్న్. మీరు ఆమ్టెక్ ఆటోలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ 0 అయిపోయినా పర్వాలేదు, ఇది చాలా వరకు అన్ని రకాల నెగిటివ్ న్యూస్ ఫ్యాక్టర్ అయి ఉంది. సో ఓన్లీ సర్ప్రైజ్ వీ కెన్ గెట్ ఇస్ ఎ పాజిటివ్ సర్ప్రైజ్. ఇంతకన్నా నెగిటివ్. ఇప్పుడు నేల మీద పడుకునేవాడు కింద పడలేడు కదా, మంచం మీద పడుకునేవాడు కింద పడగలడు. సో రిస్క్ తక్కువ, రిటర్న్ ఎక్కువ. అంటే ఏంటి? డౌన్ సైడ్ తక్కువ ఉంది, అప్ సైడ్ ఎక్కువ ఉంది అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోగలిగారు అనుకోండి, అప్పుడు మనం అలాంటప్పుడు 180 రూపాయల నుండి వచ్చిన ప్రతి స్టేజ్ లోనూ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా. ఇంతకంటే పడదు, ఇంత ఫండమెంటల్లీ ఇది ఉంది.
సర్టన్ లెవెల్ అనేది ఉంటుంది కదా. అంటే ఫండమెంటల్స్ పడినంతగా చేంజ్ కాలేదు. అంటే మీరు అది టైం ఇవ్వాలి దానికి. అది బాగా నాని అంటే ఇప్పుడు మీరు ఊరగాయ మాదిరి అది. ఇంకా అది ఫైనల్ గా దాంట్లో రావాల్సినంత నెగటివ్ న్యూస్ అంతా వచ్చేసి అందరూ వెళ్ళిపోయి అంతవరకు వెయిట్ చేయరు కదా సార్. అంతవరకు వెయిట్ చేయరు కదా. ఎవరు వెయిట్ చేయాలంటారు? అంతవరకు అంత ఏదైనా ఒక స్క్రిప్ట్ వెయిట్ చేయడం మీరు స్టాప్ లాస్ పెట్టుకొని పోతున్నారు. మీకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు మీరు గోల్డ్ ఎత్తడానికి వెళ్ళారు, 10 చోట్ల ఎత్తుతుంటారు. తగల మీరు గోల్డ్ దొరకనప్పుడు తొందరగా బయటకు వస్తారు, దొరికినప్పుడు తోకుంటా పోతుంటారు. ఫండమెంటల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ ఎక్కువ పడింది. అది ఎక్కువ పడింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి సార్, మనకి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు మన ఓన్లీ ఏమేంటి ఏం లేదు, మంచి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు మ్యాక్సిమం తీసుకోవాలి. మన రాంగ్ డెసిషన్ అయినప్పుడు తొందరగా కట్ చేసుకుని బయట. అదే స్టాక్ ట్రేడింగ్ మెంటాలిటీ. అంటే మనం ట్రేడర్ ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. ఒక యాక్టివ్ ట్రేడర్ అంటే ఎంతమంది మీకు ట్రేడర్స్ తెలియదు, ఎంతమంది యాక్టివ్గా ట్రేడ్ చేస్తారు సార్? డైలీ ట్రేడ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే సపోజ్ మీరు డైలీ ఒక 50 lakhs టర్న్ ఓవర్ చేస్తారా? సార్ తెలిసి ఉంటుంది. అంటే యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు సార్ని అడిగామనుకోండి, మీరు సార్ మీరు అమ్ముతారా కొంటారా అని అనుకోండి, సార్ చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ మార్చుకుంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి పొద్దున అమ్ముతాడు, ఒక అరగంట తర్వాత కొంటాడు, మళ్ళీ అమ్ముతాడు, కొంటాడు. అక్కడ మళ్ళా కొన్ని బోర్డర్ రూల్స్ కూడా ఉన్నాయి ట్రేడింగ్లో. మీ పక్కన కూర్చున్నాయని మీరు డిస్కస్ చేయకూడదు. అప్పుడు మీకు బ్లాక్ అయిపోద్ది బ్రెయిన్. మీరు కొంటారా అమ్ముతారా అని ఆయన చెప్పారు అనుకోండి, ఆయన ఏం సార్ కొన్నారు పడిపోయింది, అమ్మారు పెరిగింది అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. మామూలు బ్రోకరేజెస్ జరిగే పని చెప్తున్నా. మళ్ళీ ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ అతను మీరు చెప్పింది చేయడు. ఏం సార్ కొనమాటరా అంటాడు. ఏది అంటే మేము డౌట్ క్రియేట్ చేస్తాడు. మీకు డౌట్ వస్తున్నా ఆగులే 10 నిమిషాలు అంటారు. ఆ 10 నిమిషాలకి అది 50 నుంచి 60కి పోద్ది. అప్పుడు మీరేమనుకుంటారు, అయ్యి మళ్ళీ 50కి వస్తే కొను, ఇప్పుడు భోజనం చేసి వస్తాడు. ఇంకా అది మేము భోజనం చేసి వచ్చినప్పుడు 85 అంటే ఎమోషన్స్, ట్రేడర్ ఎమోషను. అప్పుడు ఏమనుకుంటారు మీరు, మీకు విపరీతమైన కోపం వస్తుంది. మామూలుగా మార్కెట్లో 2 ఎమోషన్స్ ఉంటాయి, హోప్, ఫియర్. అంటే మనం పెరుగుతున్న హోప్ ఉంటుంది, మనం పడిపోతామని ఫియర్ ఉంటుంది. వీటన్నిటికన్నా పవర్ఫుల్ ఎమోషన్ ఏంటంటే, అరే మనం కొనలేకపోయామే, అమ్మలేకపోయామే, అది చాలా పవర్ఫుల్. ఒక్కసారి మీకు అది మైండ్లోకి వచ్చిందంటే నెక్స్ట్ డే మీరు వైలెంట్గా చేసేస్తారు. ఒక రోజు కన్నా మీకు రిగ్రెట్ వచ్చింది అనుకోండి, నేను 50 కొనలేదు, 60 అయిపోయింది, 85 అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే వచ్చి 85 ఇక్కడ 100 షేర్లు కొనాలనుకున్న వాళ్ళు ఇది ఈ స్క్రిప్టే కాదు, ఇంకొక స్క్రిప్ట్ ని అది ఎంత పెరిగినా కూడా నువ్వు కొనేసేయండి, 1000 షేర్లు కొనేస్తాను. అంటే చెప్తున్నా, జనరల్ ఎమోషన్, సైకాలజీ. సో మనకి మార్కెట్లో తెలుసుకోవాల్సింది కూడా ట్రేడింగ్ సైకాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్టర్ సైకాలజీ. అంటే ఇవి ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అక్కడ మార్కెట్లో ఇప్పుడు ఎంత మనం తెలుసుకున్న 3 lakh crores ఫ్లో అవుతుంటాయి. ఆ 3 lakh crores లో మన ₹1,00,000 ₹2,00,000 ఎంత, అది మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, నేను కొన్నాను కాబట్టి ఇది పెరగాలి. స్టాక్ ఏదో సపోజ్
స్టాక్ కొన్నాం, గెయిల్ స్టాక్ కొన్నాం, లేదా ఇన్ఫోసిస్ స్టాక్ కొన్నాం. నేను కొన్నాను కాబట్టి అంటే పర్సనలైజ్ అయిపోతుంది. ఈ ఇన్ఫోసిస్ అనేది ఒక మనిషిలా చూస్తుంటాం మనం. ఇన్ఫోసిస్ నేను కొంటే పెరగలా, ఇగో నేను ఇంత సక్సెస్ఫుల్ పర్సన్. అందుకే బయట లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళకి చాలా డేంజర్ అయిపోతుంది మార్కెట్. ఎందుకంటే వాళ్ళ ఈగో ఎక్కువ ఉంటుంది. దే కాంట్ అప్రోచ్ మార్కెట్ ప్రాబ్లమ్. అందుకనే మార్కెట్ ఆల్వేస్ వాంట్స్ హంబుల్నెస్. సరే ఇది కాకపోతే ఇంకోటి చూద్దాం, మనకి ఇన్ఫోసిస్ కాకపోతే ఇంకో దానికి పోదాం, ఇది మనకు వర్కౌట్ కాలేదు, సరే వదిలేసి, అట్లా దాని ట్రేడింగ్ సైకాలజీ. సో మనం ఇక్కడ ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ తెలుసుకునేటప్పుడు మనకి చాలా ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. మనకి అన్ని వెబ్సైట్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్, న్యూస్ పేపర్స్, అన్ని వెబ్సైట్స్ లో లైక్ nscindia.com, bscindia.com, moneycontrol.com, దీంట్లో మనకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళా మనకు కొన్ని ఆపర్చునిటీస్, ఈ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్స్, ఎర్నింగ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. క్వార్టర్లీ ఎర్నింగ్స్, ఇయర్లీ ఎర్నింగ్స్. అంటే వాటి అనౌన్స్ చేస్తుంటాయి కదా, రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ బాగుంటాయి. సో స్టాక్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మనం ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉండే స్టాక్స్ కే పోవాలి. అప్పుడే కదా మనకి కొంత అమౌంట్ దొరికేది. ఇప్పుడు మీరు అంటున్నారు రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు తెలిసేది లాస్ట్ తెలుస్తుంది. ఈ లోపు ఇన్సైడర్స్, కార్పొరేట్స్ వాళ్ళు అంతా బుక్ చేసుకుంటారు ప్రాఫిట్. ఓకే, నిన్న మన పేపర్లో చదివాను, మనపురం ఫైనాన్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ లో 5 డైరెక్టర్స్ ఏదో ఫైన్ చేశారు. ఓకే, ఇలా జరుగుతా ఉన్నావు కదా, మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు లాభం వస్తుంది? ఓకే, సార్ కృష్ణ గారు ఆన్సర్ చెప్తారు. సార్ ఎక్స్పీరియన్స్ తోటి సార్ మీరు చెప్పాలి ఆన్సర్. మీ ఐడియా ఏంటి సార్? క్వశ్చన్ ఏదైనా ప్రైస్లో కనబడుతుంది సార్, చార్ట్లో కనబడితే చార్టింగ్, టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ ఇప్పుడు ఎవరు ఇన్సైడర్స్ కొంటున్నారు, మీరు చార్ట్ స్టడీ చేస్తున్నారు అనుకోండి, మూవింగ్ యావరేజెస్ తీసుకుంటాం. మనం ఏం చేస్తాం టెక్నికల్ అనాలిసిస్ లో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలియవని సార్, ఇవన్నీ ఎవడెవడో ఇన్సైడర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఆడిటర్స్ ఉంటారు, మనకన్నా ముందే వాళ్ళు తెలుస్తుంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు అనేసి టెక్నికల్ అనాలిసిస్ లోకి పోతారు కొంతమంది. టెక్నికల్ అనాలిసిస్ లో ఏమవుతుంది, మనం ఫస్ట్ స్టడీ చేస్తాం, ఈ స్టాక్ ట్రెండింగ్ లో ఉందా లేకపోతే రేంజ్ బౌండ్ లో ఉందా అని చూసుకుంటాం. ట్రెండింగ్ అంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ కొంత డిఫైన్ చేస్తాం. అప్ ట్రెండింగ్ మనకి పారామీటర్స్ ఇస్తాం, అది మూవింగ్ యావరేజెస్ కన్నా అబోవ్ ఉందా, మూవింగ్ యావరేజెస్ కన్నా బిలో ఉంది. అంటే మనకి ఏం లేదు, ఒక స్టాక్ ని చార్ట్ లో పెట్టి దాని స్టేటస్ తీసుకుంటాం. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు, ఆయన బీపీ తీసుకుంటాడు, మన షుగర్ లెవెల్ తీసుకుంటాడు, మన అన్ని తీసుకొని మనలో ఒక ప్రొఫైల్ చేస్తాడు కదా, మీ ప్రొఫైల్ ఇది సార్ అంటాడు, దాని నుంచి మనం ఎస్టిమేషన్ చేస్తాం. సో అలాగే ఈ టెక్నికల్ అనాలిసిస్ లో సార్ చెప్పినట్టు హ్యూజ్ వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి,
అప్పుడు సార్ డౌట్ కన్ఫర్మ్ అయింది, ఎవడో ఉంటున్నాడు, ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, అంటే సంబడి ఈజ్ బయింగ్. ఇంకొక మనం ప్రొటెక్షన్ ఏం పెట్టుకోవచ్చు అంటే సార్ చెప్పినట్టు we will go for large cap stocks. అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సపోజ్ జనరల్ గా మనం నిఫ్టీ 100 పోయాం అనుకోండి, అంటే నిఫ్టీ ప్లస్ జూనియర్ నిఫ్టీ పోయాం అనుకోండి, వీటిల్లో పెద్ద మ్యానిపులేషన్ అవకాశం ఉండదు, అంటే స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది. ఎందుకు? ఇది కూడా పాయింట్, వాటి హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు మనం. అంటే ప్రమోటర్స్ దగ్గర ఎంత ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎంత ఉంది, పబ్లిక్ దగ్గర ఎంత ఉంది. ఇప్పుడు ఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ బాగా స్టేక్ ఉందనుకోండి, వాళ్ళు క్లోజ్ గా మానిటర్ చేస్తుంటారు. అంటే పోలీస్ మెన్ మాదిరి, ఇప్పుడు ఏంటి సపోజ్ ఎస్పీ ఇల్లు పక్కన మన ఉందనుకోండి, అది ఈజీగా దొంగలు వచ్చి పడరు కదా మన దగ్గర. అంటే చెప్తారు ఎక్సెప్షన్ కాదు. అంటే ఒకటి సార్ ఇక్కడ ఏమవుతుందంటే మనది పాజిటివ్ మైండ్ సెట్. మన మార్కెట్ చాలా వరకు క్లీన్ అయిపోయింది, 1-2 కేసులు ఉండొచ్చు, కానీ మన అసంప్షన్ ఏంటంటే సపోజ్ ప్రైమ్ మినిస్టర్ లంచం తీసుకుంటున్నాడు అన్నారు అనుకోండి, దాన్ని మనం ఏం చేయగలం? అంటే మన కెపాసిటీకి దాటిపోయింది. కార్పొరేటర్ లంచం మీరు పోయి కార్పొరేటర్ దగ్గర పోయి లంచం ఇచ్చి వాళ్ళకి పని చేయించుకోవచ్చు, ఇట్స్ బియాండ్ అవర్. సో మనం ఇదేంటి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనం బ్రేక్ చేయొచ్చు అంటే అది మన ఊహాగానం, ఎక్స్టర్నల్, అది మన కంట్రోల్లో లేదు. సో మనం ఏం చేయాలి? మన అసంప్షన్ ఎలా ఉండాలంటే మార్కెట్ ఈజ్ ఫెయిర్, అప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తాం. సో మార్కెట్ ఫెయిర్ అనే దానికి ఏం చేయాలి? ఈ లార్జ్ క్యాప్స్ లోకి పోవాలి. మనకి డౌట్ ఉందనుకోండి, టాప్ 100 కంపెనీస్, ఆ టాప్ 200 కంపెనీస్, వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటాం. వాటిల్లో కొంత రిటర్న్ తక్కువ ఉండొచ్చు, కానీ మీరు అన్నట్టు మ్యానిపులేషన్ అంత ఉండదు. So that type of approach we can take. Any other doubts, questions you can see. So various types of మన ఇండికేటర్స్ అయిన స్టడీ చేసుకుని దీంట్లో మనకి ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ సాఫ్ట్వేర్ ఎన్ఎస్సి ఇట్ సెల్ఫ్ గివ్స్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్. ఎన్ఎస్సి మీకు జస్ట్ చూడొచ్చు, అది టెక్నికల్ అనాలిసిస్ మేడ్ ఈజీ. టెక్నికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఫ్రీ సాఫ్ట్వేర్. దాంట్లో మనం స్టడీ చేసుకోవచ్చు. ఇవాళ ఇది వినాయక చవితి వాడు ప్రొజెక్టర్ రాలేదు. I will just show you this. ఇట్లా మొత్తం మనకి చార్ట్ మొత్తం స్టడీ చేసుకో. మూవింగ్ ఆవరేజెస్, తర్వాత వేరియస్ ఇండికేటర్స్, ఎంఏసి, ఆర్ఎస్ఐ, ప్యాటర్న్స్. అది నిఫ్టీ మనం ఏదిగా ఉంటుంది తీసుకోవచ్చు. ఇది నిఫ్టీ సార్. అట్లా మన ఏ స్టాక్ ఉంటే స్టాక్ తీసుకోవచ్చు. టైం ఫ్రేమ్ మార్చుకోవచ్చు, 1 day, 2 day, 5 days, 1 year ఇట్లా తీసుకోవచ్చు. సో మనకి బేసిక్ ఫ్రేమ్ వర్క్ అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మొత్తం మనకి రెడీమేడ్ ఉంది, మనీ కంట్రోల్ పోయినా కూడా మనకి దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, వాడు